హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత మార్చి 15 అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 4 నెలలు దాటింది. బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, అసలు ఆమె ఎప్పుడు బయటికి వస్తుందో కూడా తెలియని పరిస్థితి. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు వెళ్ళి కలుస్తున్నారు. మొదటగా హరీష్ రావు, తర్వాత కేటీఆర్, ఇలా కుటుంబ సభ్యులు వెళ్ళి కలుస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటి వరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా తిహార్ జైలుకి వెళ్ళి కవితను కలిసిన పరిస్థితి అయితే లేదు. కానీ మొదటిసారిగా కేసీఆర్ స్పందించారు. రాజకీయ కక్షతోనే తన బిడ్డని ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని, బిడ్డ అరెస్ట్ అయితే ఏ తండ్రికైనా బాధ ఉండదా, తన కోపాన్ని తన గర్ల కంఠంలో ఒక విషం దాచుకుంటున్నానని, నేను ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసని మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులతో అలాగే ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. నేను ఎంతోమంది ఎమ్మెల్యేలని ఎంపీలని తయారు చేశానని, నాకు రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదని అన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో, ముఖ్యంగా వాళ్ళు రైతు భరోసా అని కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టారో, రైతు బంధును కాస్త రైతు భరోసా అని ఆ సంక్షేమ పథకాన్ని ఇప్పటి వరకు సరైన తేదీలో అమలు చేయటం లేదు. అలాగే రుణమాఫీ అయితే ఏదైతే ఉందో, ఒకటేసారి రుణమాఫీ పైన నాకు చాలా సందిగ్ధాలు ఉన్నాయని, దీనిపైన అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ ఒక్క వ్యూహాలను ఎండగట్టాలని, వాళ్ళపై ఎదురు దాడికి దిగాలని నిన్న బీఆర్ఎస్ ప్రతినిధులకు అలాగే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరికీ సూచించారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదలసిన విషయం ఏంటంటే, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024 సంబంధించి. ఈ టైంలో కేసీఆర్ ఇలా స్పందించడంపై చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. కేసీఆర్ ఏదైనా వ్యూహం రచిస్తున్నారా? మొదటిసారిగా కవిత అరెస్టుపై ఇలా ఎందుకు స్పందించారు? మనకు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.